ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లల చదువుల సాయానికి సంబంధించి సీఎం కీలక ప్రకటన చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. 1 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు చదువు సాయం కింద ఏడాదికి 15,000 రూపాయల చొప్పున అందిస్తున్న సంగతి తెలిసిందే. గత విద్యా సంవత్సరంలో సైతం పిల్లలకు నగదు అందించి చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇది నిజంగా శుభ పరిణామం. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో పర్యటించారు చంద్రబాబు. ఈ సందర్భంగా తల్లికి వందనంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్లోనే తల్లికి వందనం నిధులు జమ చేస్తామని తెలిపారు. ఈ నెల 24తో పాఠశాలలతో పాటు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. వేసవి సెలవుల అనంతరం జూన్లో విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. ఆ సమయంలోనే విద్యార్థుల తల్లుల ఖాతాలో 15,000 రూపాయల చొప్పున నిధులు జమ చేస్తామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరిట పథకాన్ని అమలు చేసేవారు. అయితే ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రమే పరిమితం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2024 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గత విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేస్తూ వస్తున్నారు.